తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హవా చూపించిన యంగ్ హీరోలకు గత 3-4 ఏళ్లుగా ఆశించిన విజయాలు అందటం లేదు. మెగా హీరోలతో పాటు ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న మరికొందరు యంగ్ స్టార్స్. వారు ఎవరు తెలుసుకోబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసము మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో సంచలనం సృష్టించి ఓవర్ నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఒక్క హిట్ ప్లీజ్ అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 2-3 సినిమాలతోనే స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్ సాధించిన విజయ్ కు గీతా గోవిందం సినిమా తర్వాత సరైన హిట్ పడలేదు. ఆ తర్వాత చేసిన 1/2 కు పైగా సినిమాలు నిరాశను మిగిల్చాయి. 1-2 సినిమాలు తప్పించి ఏ సినిమా యావరేజ్ కూడా అనిపించుకోలేదు. దాంతో సాలిడ్ సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు రౌడీ హీరో. భారీ అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్ కూడా విజయ్ కు నిరాశను మిగిల్చింది. ఇక మెగా హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది. గ్లోబల్ హీరో రామ్ చరణ్ RRR తర్వాత 2 డిజాస్టర్స్ ను ఫేస్ చేశాడు. ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో 2 ఫ్లాప్లను ఫేస్ చేసిన రామ్ చరణ్ ఆశలన్నీ పెద్ద మూవీ మీదే పెట్టుకున్నాడు. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒక్క హిట్ బాబాయ్ అంటున్నాడు. ఆయన నటించిన గాంధీవరి, అర్జున, మట్కా సినిమా కూడా భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో వరుణ్ అసలు స్క్రీన్ మీద కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. మరి ఇది అయినా వరుణ్ ను ఫ్లాపుల నుంచి గట్టెక్కిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ది కూడా అదే పరిస్థితి. సాయి తేజ్ తన మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో బ్రో సినిమా చేశాడు. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా పెద్దగా హైప్ లేదు. మరి సాయి తేజ్ హిట్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అటు మరో మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హిట్ బాబోయ్ అంటున్నాడు. 2023లో వచ్చిన ఆదికేశవ సినిమా తర్వాత వైష్ణవ్ అసలు సినిమాలే చేయలేదు. మరో మెగా హీరో అల్లు సిరీస్ కూడా అంతే. వరుస ఫెయిల్యూర్స్ చూసిన సిరీస్ అసలు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సక్సెస్లు చూశాడు యంగ్ హీరో నితిన్. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నాడు. రంగిదే సినిమా తర్వాత నితిన్ ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. వరుసగా చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ తో పాటు రీసెంట్ గా తమ్ముడి సినిమాతో వరుసగా ఫ్లాపుల సినిమాలు చేశాడు నితిన్. అటు శర్వానంద్ పరిస్థితి కూడా అలానే ఉంది. శతమానం భవతి భారీ విజయం తర్వాత వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బందుల్లో పడ్డాడు శర్వానంద్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఒక్కటంటే ఒక్క సక్సెస్ కూడా రామ్ ఖాతాలో పడలేదు. చాలా కాలంగా హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాడు రామ్. మాస్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నించిన రామ్ అది కలిసి రాక మళ్ళీ లవర్ బాయ్ సినిమాలు చేశాడు. అవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మధ్యలో లింగుస్వామి, బోయపాటి లాంటి పెద్ద దర్శకులతో కూడా సినిమాలు చేసి చూశాడు. కానీ ఫెయిల్యూర్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి రామ్ ను. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ మూవీ అయినా రామ్ కు సక్సెస్ అందిస్తుందా లేదా అనేది చూడాలి. టాలీవుడ్ లో ఒక్క హిట్ ప్లీజ్ అంటున్న యంగ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న అక్కినేని హీరో అఖిల్ కు సాలిడ్ హిట్ ఇంతవరకు పడలేదు. ఇక చలో సినిమాతో టాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకున్న నాగశౌర్య ఆ తర్వాత 2-3 హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు అసలు కనిపించకుండా పోయాడు. అటు విశ్వక్ సేన్ కూడా అంతే. ఆ మధ్య వరుస హిట్లతో తెగ హడావిడి చేసిన విశ్వక్ ప్రస్తుతం సైలెంట్ అయ్యాడు. ఇక వరుస ఫ్లాప్ లో వెంటాడుతున్న పట్టుదలతో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ మాత్రం రావడం లేదు. అయినా తెలుగు, తమిళ భాషల్లో తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇలా యంగ్ హీరోలు కొంతమంది హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ హీరోస్ అందరూ కూడా మళ్ళీ ఖచ్చితంగా సక్సెస్ తో కంబ్యాక్ ఇస్తే మాత్రం వీళ్ళ మూవీస్ తో తెలుగు ఇండస్ట్రీ ఇంకో లెవెల్ కు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవ్వాలని కూడా మనము కోరుకుందాం.